ఐపీఎల్ గురించి ముత్తయ్య మురళీధరన్ ఒక షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఐపీఎల్ లో అసలు క్రికెట్ అనేదే లేదు, ఐపీఎల్ అంటే కేవలం వ్యాపారం మాత్రమే అన్నాడు. ఎందుకంటే గత కొన్ని మ్యాచ్లలో 265, 244, 229 ఇలా ఎంత స్కోర్ కొట్టినా కూడా బ్యాట్స్మెన్స్ చేసి పడేస్తున్నారు. దానికి కారణం ముఖ్యంగా ఈ 2026 ఐపీఎల్ లో అన్ని పిచ్లను బ్యాటింగ్ కి అనుకూలంగా ఉండేలా తయారు చేస్తున్నారు. బౌలర్ ఎంత తోపైనా సరే బ్యాట్స్మెన్ సిక్స్ల వర్షం కురిపిస్తున్నాడు. బౌలర్ కి పిచ్ నుండి ఎలాంటి హెల్ప్ అనేది లేకుండా పోయింది. నిజానికి క్రికెట్ అంటే బౌలర్ కి బ్యాట్స్మెన్ కి మధ్య జరిగే ఒక ఈక్వల్ కాంటెస్ట్. ఈ కాంటెస్ట్ లో బౌలర్ ని తక్కువ చేసి బ్యాట్స్మెన్ కోసం పిచ్లు రెడీ చేస్తే అది ఫెయిర్ గేమ్ ఎలా అవుతుంది? ఐపీఎల్ వాళ్ళు ఇలా పిచ్లను బ్యాటింగ్ కోసం రెడీ చేయడానికి కారణం ఏంటంటే జనాలు వాళ్ళ పనులన్నీ మానుకుని ఐపీఎల్ చూస్తేనే కదా వాళ్ళకి డబ్బులు వచ్చేది. బ్యాట్స్మెన్ ఎన్ని 6లు 4లు కొడితే అంత ఎక్కువ డబ్బు. వాళ్ళ ఫేవరెట్ క్రికెటర్ బాల్ ని స్టేడియం అవతలకు కొడితేనే కదా మ్యాచ్ చివరి వరకు చూసేది. అసలు ఐపీఎల్ ఎందుకు పెట్టారు అంటే మారుమూల విలేజెస్ నుండి వచ్చే టాలెంట్ ఉన్న క్రికెటర్స్ ని వెతికి పట్టుకుని వాళ్ళని టీమిండియాలోకి తీసుకోవడానికి. ఇప్పుడు ఆ టాలెంట్ సంగతి దేవుడెరుగు. క్రికెట్ అనేది కూడా లేకుండా మొత్తం వ్యాపారం అయిపోయింది.